విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మే 22 హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శ్రీ వీర హనుమాన్ శోభయాత్ర నిర్వహించనున్నామని, హనుమాన్ శోభయాత్రకు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని శాసనసభ్యులు నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయం నందు విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర ఈ నెల 22వ తేదీన శోభయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ సంఘాలు తెలిపారు. ఈ మేరకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోడపత్రిక ఆవిష్కరణ నిర్వహించారు. హనుమాన్ శోభాయాత్ర గోడపత్రిక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని శోభాయాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఇమ్మడిశెట్టి వీరారావు మాట్లాడుతూ పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని, విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక నాయకులు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న హిందూ బంధువులందరూ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక పలు ప్రజా సంఘాల కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మార్కాపురం పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు, పరిసర గ్రామాల అందరికీ తెలియజేయడం ఏంటంటే 22/5/2025 తేదీన మార్కాపురం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర గలదు. ఈ శోభాయాత్ర గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కానీ ఈ సంవత్సరము గతం మించి భారీగా చేయాలనే ఉద్దేశంతో అన్ని కుల సంఘాలు, అన్ని అసోసియేషన్లు, గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈరోజు ఈ హిందూ బంధువులు అందరూ కలిసి ఈరోజు భారీగా చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. 22 సాయంత్రం 4 గంటలకి తర్లుబాడు రోడ్లోని ఆంజనేయ స్వామి గుడి నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నకేశవ స్వామి గుడిలో ముగిస్తుంది. అక్కడే అందరికీ అల్పాహారం కూడా కలదు. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.